జ్ఞానులను వారి కుయుక్తిలోనే దేవుడు పట్టుకుంటాడని బైబిల్ సెలవిస్తుంది. జ్ఞానులు అతి తెలివిగా మాట్లాడి బోల్తా పడతారు దేవుని ముందు. కనుక అతి తెలివి ప్రదర్శించకండి. యేసయ్య ఇండియాకు వచ్చింది అబద్ధం, ఆయనకి ఎవడో నేర్పింది అబద్ధం. అసలు ఆయనే దేవుని జ్ఞానము. ఆదియందు నాదముండెను, ఆదియందు నాదముండెను, ఆ నాదము దేవుడై ఉండెను. దేవుడై ఉండిన నాదము దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆ నాదము ద్వారా కలిగెను. కలిగినదేది నాదము లేకుండా కలుగలేదు. ఆ నాదము శరీరధారి ఆయను, కృపా సత్యములతో నింపబడి ఆయన మన మధ్య జీవించెను. శరీరధారి అయిన నాద బ్రహ్మాన్ని చూపించి బాప్తిస్మమిచ్చి యోహాను అనే మహర్షి పరిచయం చేశాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యజ్ఞ పశువు ఇదిగో అని పరిచయం చేశాడు. ఇక ఆయనకు ఈ యోగులు ఆయనకు నేర్పేది ఏంటిది? అసలు వాళ్ళు ముక్కు మోసుకొని తపస్సు చేసిందే ఈయనను కనుగొనాలని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.